తాను రూపొందించే చిత్రాల్లో ఎప్పుడూ కనిపించే హీరో హీరోయిన్లు లేకుండా కోదండరామిరెడ్డి గారు రూపొందించిన మొట్టమొదటి చిత్రం శ్రీ సరస మూవీస్ ఒక రాధ ఇద్దరు కృష్ణులు. కమల్ హాసన్ శ్రీదేవి జంటగా నటించిన ఈ వినోద ప్రధాన చిత్రానికి కోదండరామిరెడ్డి గారు సమకూర్చిన స్క్రీన్ ప్లే, స్వరకర్త ఇళయరాజా గారు అందించిన సంగీతం గొప్ప ఎసెట్స్ అని చెప్పొచ్చు. అందుకే తన చిత్రాల్లో నాయికానాయకులు ఎవరైనా తాను తప్పకుండా విజయం సాధిస్తాడు అని రెడ్డి గారు గర్వంగా చెప్పగలరు. ఒక రాధ ఇద్దరు కృష్ణులు చిత్రం కోసం ఇళయరాజా గారి స్వరకల్పంలో బాలు గారు జానకి గారు పాడిన ఈ వేటూరి గీతాన్ని ఇప్పుడు విందాము హేమచంద్ర అండ్ సునీత యుగళంలో. పొంగే ఎద పొంగే ఈ బృంద విహారాలలోన నా అందాలు నీవేరా కన్నా, ఈ బృంద విహారాలలోన నా అందాలు నీవేరా కన్నా. మధుర మురళి హృదయ రవళి ఎదలో తలుపు ప్రణయ కడలి సాగే సుడిరేగే ఈ బృంద విహారాలలోన ఎవరున్నారు రాధమ్మ కన్నా, ఈ బృంద విహారాలలోన ఎవరున్నారు రాధమ్మ కన్నా. లలితవన్నీ చిన్నేదో చేవేళల్లో ఉన్నాగ తోటల్లో సన్నాయి సందిట్లో నజుకులన్నీ నీకే దక్కే వేళల్లో పగలు అవతారం రాత్రో శృంగారం ఎదలో తారంగం శ్రీవారికి రాగాలెన్నైనా వేణు ఒకటేలే రూపాలెన్నైనా హృదయం ఒకటేలే మధుర మురళి హృదయ రవళి ఎదలో తలుపు ప్రణయ కడలి సాగే సుడిరేగే ఈ బృంద విహారాలలోన నా అందాలు నీవేరా కన్నా, ఈ బృంద విహారాలలోన ఎవరున్నారు రాధమ్మ కన్నా. హేమంత వేళల్లో లేమంచు పందిట్లో నా వీణ ఉయ్యాలుగే నీలో ఈనాడే కార్తీక వెన్నెల్లో ఏకాంత సీమల్లో ఆరాధనేదో సాగే అన్నీ నీవాయే ముద్దే మందారం మనసే మకరందం సిగ్గే సింధూరం శ్రీదేవికి మధుర మురళి హృదయ రవళి అధర సుధలయమున పొరలి పొంగే ఎద పొంగే ఈ బృంద విహారాలలోన ఎవరున్నారు రాధమ్మ కన్నా, ఈ బృంద విహారాలలో
మై ఫేవరెట్ ఎస్ జానకమ్మ గారి జన్మదిన సందర్భంగా నాలుగు దిక్కుల నడుమ పుడమిన వేదికగా నటన మాడన. నా దృష్టిలో ఆవిడ భగవంతుడు ప్రత్యేకించి డిజైన్ చేసినటువంటి ఒక కోహినూర్ వజ్రం. ఇది నా ప్రియ నర్తనవే. నువ్వు ఉండాల్సిన ప్లేస్ అది కాదు. రా రా అని పిలుస్తుంది కుర్చీ నిన్ను. జానకమ్మ పాటలు ఆడపిల్లలు పాడితే బాగుంటుంది కదా అంటున్నా, అంతే. వంట చేస్తే బాగుంటుందమ్మా, బాగుంటుంది, ఇల్లు ఉడిస్తే బాగుంటుంది, బట్టలు ఉతికితే బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. మరి ఇన్ని బాగున్నాడు పాట పాడితే ఎందుకు బాగుండదు? అయినా ఇవాళ మా అబ్బాయిల పర్ఫార్మెన్స్ ప్రేక్షకులు అందరూ మిస్ అవుతారు, ఎందుకంటే వాళ్ళే బెస్ట్ సింగర్స్ ఈ సీజన్ లో. కళ్ళు కళ్ళునా గుండె చల్లనా పిల్ల ఈడు తుళ్ళి పట్టరి. శిలా ప్రతిభలా ఉండి ఏమీ కదలకుండా బాడీ అలాగా ఫ్రీజ్ అయిపోయినట్టు పాడుతూ ఆ పాటకి ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో అదంతా ఇచ్చే వాళ్ళలో ఏకైక వ్యక్తి నేను చూసిన వాళ్ళు జానకమ్మ గారు. నువ్వు జానకమ్మ గారికి గాత్ర హారతి పట్టు. అబ్బాయిలు మా అమ్మాయిలు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది. తిక్కుందన్నారు కదండి సార్, అది మాత్రం వాస్తవం సార్. ఆ రెండోది నాకు తెలియదు. అందమైన లోకమని రంగు రంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామ. సన్నివేశానికి కావాల్సింది ఇస్తూనే దానికి మించి లోకానికి కావాల్సింది కూడా ఇస్తారు. ఆకలి ఆశలు ఈ లోకానికి మూలమమ్మా. డబ్బు పుట్టి మనిషి చచ్చాడమ్మా, అప్పుడే పేదవాడు పుట్టాడు. లోకమంతా ఇదే తీరు చెల్లెమ్మ చెల్లెమ్మ, లోతుకెళితే కథే వేరు పిచ్చమ్మా. నా ఒక్కడి మీద నీకు అనుమానంగా ఉంది. కొత్త విషయం చెప్తూ ఉంటారు, దానికోసం వెయిట్ చేస్తూ ఉంటాం. వెయిట్ చేస్తుంటే ఓకే, బట్ నేను చెప్పేదంతా అబద్ధమేమోనని. ఈ కుర్చీలో కూర్చుంటే నిజమే మాట్లాడాలి. ఇది మడత పెట్టలేని కుర్చీ ఇది. సెప్టెంబర్ మాసం సెప్టెంబర్ మాసం పాత బాధలు తలెత్తని ఊహం. పాట మొదలెట్టినప్పటి నుంచి ఎక్కడో ఎవరో నన్ను పిలుస్తున్నారా అని అనిపించింది. హే పిల్ల కవిరను పట ఇరుకు పసదు కళ్ళనమయక విపత చేయదు ఏ కదా. పేటూరి గారు, జానకమ్మ, బాలు గారు, ఇళరాజా గారు, వాట్ ఎ గ్రేట్ కాంబినేషన్ ఆల్వేస్. ఎర్రాని కుర్రదాని గోపాల ఆ చుర్రు మందిని చూపు నాకే. మధ్యలో 2 లైన్లు జపనీస్ నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఆయాసం వచ్చేలా 5-6 కిలోమీటర్లు నడిచానే. చెలియా నీ దేహం అది నిధి, మిగతా అంతా కూడా ఆ జాడలు సైగలు సూచనలే సూచికలే. గోపాల 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 అది ఒరిజినల్ నీది. అందులో నుంచి దాటి కొంచెం పెద్దదానిలా పాడావన్నమాట. నీలి మేఘాలలో గాలి కెరటా. సరస్వతీదేవి వీణ పేరు కచ్చపి, ఆ కచ్చపికి మానవాకృతి జానకి గారు అని చెప్పారు. ఏ పూర్వ పుణ్యమో శ్రీధృతిగా మారినది ఈ టీవీ వేదికపై నీలి మేఘాలలో. పెను గాలికి పెళ్లి చూపు పువ్వు రాలిన వేళ కళ్యాణం అందాక ఆరాటం. పాడతా తీగలో మేఘమా దేహమా పాడిన అమ్మాయి అని ప్రపంచం నేను గుర్తుపెట్టుకుంటాను. తనలోన తొరముకున్న తుంటరి మల్లె తలపులలో ఎన్నెన్నో మంటలు రేపే. అబ్బా ఆ అటాచ్మెంట్ ను, ఆ ప్రీతిని, అనురాగాన్ని ఎంత బాగా వ్యక్తం చేశావు. జో అచ్యుతానంద జో జో ముకుంద. నువ్వు జానకి గారి పాట పాడలేదు, ఆవిడని ఇక్కడ నువ్వు ఆవిష్కరించావు. లాలి పరమానంద రామ